హలో అండి, అందరికీ నమస్కారం. కథ ఆడది. రచయిత రాంబాబు గారు. లోకంలో ఎందరో మనుషుల జీవితాలలో విరబూసిన నవ్వులుంటాయి, తీపి జ్ఞాపకాలు ఉంటాయి, ఆనందపు క్షణాలుంటాయి. కానీ నేను పుట్టింటి మొదలు నాకంటూ గుర్తింపు తెచ్చింది ఏదీ లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడో అనాథగా పుట్టిన నేను ఒక సానుభూతి పరుడి వలలో పడి వాడిని గుడ్డిగా నమ్మి ఇలా జీవితం నాశనం చేసుకోవడం నా తప్ప? లేక నేను ఇప్పటి వరకు పొందని ప్రేమను అతడు చూపాడని నేను నమ్మడమా? లేక వాడి మాయమాటలకు నేను మోసపోయానా? ఒక అనాథగా పెరిగిన నేను చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఊహించని పెను తుఫాను నా జీవితాన్ని నాశనం చేసింది. నా కలలన్నీ పేకమేడలయ్యాయి. నా జీవితం అంధకారంలో మిగిలిపోయింది. ఎవరి జీవితంలోనైనా ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు, కానీ నా జీవితంలో అది దుఃఖాన్నే మిగిల్చింది. ఇలా నిశ్చల మనసులో పరిపరి విధాల ఆలోచనలు మెదడులో గూడు చేసుకున్నాయి. అప్పటికే గడియారంలో రాత్రి 10 గంటలు చూపిస్తుంది. ఇక ఆలస్యం చేయడం ఎందుకని తెచ్చుకున్న కాస్త విషాన్ని పాలలో కలుపుకొని కొంచెం కొంచెంగా తాగడం మొదలుపెట్టింది. కొద్ది క్షణాల్లో తలుపు తీసిన చప్పుడు వినిపిస్తుంది. చివరి క్షణాల్లో కూడా ఈ నీచునితో నా శరీరాన్ని మలినం చేసుకోవాలా అని ఆమె మనసు రోధిస్తోంది. ఆ తెరిచిన తలుపు చప్పుడుతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది నిశ్చల. ఖచ్చితంగా ఆ దుర్మార్గుడు రాఘవరావే అయ్యుంటాడు అని తన మనసు చెప్తోంది. ఇప్పుడు కూడా వాడు నాతో ప్రేమ నటించి నన్ను ఇంకొకరి వద్దకు పంపేందుకు అని తన మనసుకు తెలుసు. ఇలా ఆలోచనలతో తన తల పిచ్చెక్కిపోతోంది. గాలికి ఆ తలుపు తెరుచుకుంటూ మూసుకుంటూ చప్పుడు చేస్తోంది. నిశ్చల కళ్ళు మెల్లగా మూసుకుంటున్నాయి. తన గతమంతా సుడులు తిరుగుతూ తనకు లీలగా కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్సీఎం అనాథ ఆశ్రమం. సమయం అర్ధరాత్రి 12 గంటలు. భోరున వర్షం. రేడియోలో 2వ తుఫాన్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. గాలికి ఆ ఆశ్రమం కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. తన గదిలో టేబుల్ ల్యాంప్లో డైరీ రాస్తున్న మదర్ మేరీ ఆ చప్పుడుకి తన కుర్చీ నుంచి లేచి కిటికీ మూయడానికి వెళ్ళింది. ఆ వర్షంలో ఒక మహిళ పరిగెత్తుకుంటూ రావడం కనిపిస్తుంది. అది చూసి మదర్ మేరీ మెట్లు దిగి కిందకు బయలుదేరింది. ఆశ్రమం ప్రధాన ద్వారం దగ్గరకు చేరగానే ఆ మహిళ పూర్తిగా తడిచిపోయి రక్తసిక్తమైన చేతుల్లో తన పసిబిడ్డను పట్టుకుని కొన ఊపిరితో ఎదురు చూస్తుంది. మదర్ మేరీ అక్కడకు చేరగానే, మదర్, నేను జీవితంలో చేసిన తప్పుకి నా బిడ్డను బలి చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ పసకందుని ఆదరించండి అని కన్ను మూసింది. మదర్ మేరీ ఒక అమెరికన్. మదర్ తెరిసా స్ఫూర్తితో ఆ పన్నులను అనాథలను ఆదరించాలని ఈ మిషనరీలో చేరి ఎంతో కాలంగా సేవలందిస్తుంది. ఎందరో అనాథలు ఆమె చల్లని నీడలో తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఈ పసికందు కూడా చేరింది. ఆ పసికందును తీసుకుని ఆ హోరు వర్షంలో కూడా బెదరని పసికందుకు నిశ్చల అని పేరు పెట్టి, నీ జీవన పోరాటంలో ఎలాంటి ఒడిదుడుకులున్నా చలించకుండా ఎదురీదాలి అని దీవించింది. మదర్ మేరీ నిశ్చలను ఆశ్రమంలో చేర్చుకుని పెంచింది. నిశ్చలకున్న శాంతి స్వభావం, నిష్కల్మష మనసు బహుశా మదర్ మేరీ వల్లనేనని అందరికీ తెలుసు. దాంతో పాటుగా ఆమె మంచితనం వలన అందరికీ ఆశ్రమంలో తల్లో నాలుకలా ఉండేది. కొన్ని రోజులకు ఆశ్రమంలో నిశ్చల చదువు పూర్తయింది. మదర్ మేరీ ప్రోద్బలంతో హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి బయలుదేరింది. నిశ్చలకి ఇదే ఆశ్రమం విడిచి మొదటిసారి వెళ్ళడం. దాంతో ఆ రోజు తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. నిశ్చలను వెతుకుతున్న మదర్ మేరీ ఆ గదిలోకి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసింది. మదర్, నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేయాలని లేదు. మిమ్మల్ని చూడకుండా ఉండలేను అంది ఏడుస్తూ. మై చైల్డ్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నా తర్వాత ఈ ఆశ్రమంని నడిపించే శక్తి, సామర్థ్యం నీకు తప్ప ఇక్కడ ఎవరికీ లేవు. కానీ ఆ బాధ్యత నీకు ఇవ్వాలంటే నీకంటూ ఒక గుర్తింపు కావాలి. నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి. నీలాంటి ఎందరో ఆపన్నులను, అభాగ్యులను ఆదరించి వారికి జీవితం ఇవ్వగలిగే స్థాయికి నువ్వు రావాలి. అదే నేను కోరుకునేది. నువ్వు నా కోరిక నెరవేరుస్తానని మాట ఇస్తావుగా? మదర్, మీ మాటను ఎప్పుడైనా నేను కాదన్నానా? తప్పకుండా తీరుస్తాను.
గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, ఇదిగో నీ ట్రైన్ టికెట్. హైదరాబాద్లో మన ఆశ్రమం యొక్క బ్రాంచ్ ఉంది, దానిలో నువ్వు బస ఉండవచ్చు. అక్కడ మదర్ క్యాథరిన్కి నీ గురించి అంతా చెప్పాను. ఆవిడ నీకు ఏదైనా సహాయం కావాలంటే చేయగలదు. ఇక బయలుదేరు, ట్రైన్కి ఆలస్యం అవుతుంది. వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి మన ఆశ్రమంకి. సరే మదర్, వెళ్ళొస్తాను. అలా బయలుదేరిన నిశ్చల హైదరాబాద్ చేరుకుంది. ముందుగానే మదర్ మేరీ చెప్పడంతో మదర్ క్యాథరిన్ అక్కడకు మదన్ అనే ఆశ్రమంలో టీచర్గా పనిచేసే వ్యక్తిని పంపింది. మదన్ కూడా నిశ్చలలాగే అనాథ. తన చదువు పూర్తి చేసిన తర్వాత పెద్ద ఉద్యోగాలను సైతం వదిలి తన స్నేహితులతో కలిసి ఆశ్రమానికి తోడుగా ఉండాలని ఒక హోటల్ని పెట్టుకుని దాని సంపాదనలో 4వ వంతు తను తీసుకుని మిగతా మొత్తం ఆశ్రమం కోసం ఇస్తున్నాడు. అతని ప్రవర్తన, మంచితనం వలన ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కొద్ది కాలంలో ఆ హోటల్ని 5 స్టార్ హోటల్గా తీర్చిదిద్దాడు. చాలా సమయం టీచర్గానే ఆశ్రమంలో ఉంటాడు. మదర్ క్యాథరిన్ చెప్పడంతో నిశ్చల కోసం రైల్వే స్టేషన్కి వచ్చాడు. కొద్ది క్షణాల పాటు నిశ్చలను చూసిన తర్వాత మదన్, హాయ్ నిశ్చల గారు, మదర్ మేరీ ఎలా ఉన్నారు? మీ ప్రయాణం ఎలా జరిగింది? ఇంతకీ మీరెవరు? నా పేరు మీకు తెలుసు, అనుమానంగా అంది నిశ్చల. సారీ నిశ్చల గారు, క్షమించండి, నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు మదన్, ఆర్సీఎం హైదరాబాద్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను మదర్ క్యాథరిన్ పంపారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇది నా ఐడి కార్డు. మరి నన్నెలా గుర్తుపట్టారు? నిన్న మదర్ మీరు వస్తున్న విషయం కాల్ చేసి చెప్పారు. వైజాగ్ నుంచి వచ్చిన ట్రైన్లో మీరు తప్ప అందరూ నార్మల్గానే ఉన్నారు. మీ మొహంలో కొంచెం కొత్త ప్లేస్ అన్న బెరుకు కనిపించింది. అందుకే చీకట్లో బాణం వేశాను. కానీ మీరు కూల్గా రియాక్ట్ అవ్వడంతో కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓహ్, మీరు చాలా తెలివైన వారులా ఉన్నారు. దయచేసి మదర్ మేరీకి కాల్ చేసి ఇవ్వరా? నేను చేరిన విషయం చెప్పాలి. పదండి, కారులో వెళ్తూ మాట్లాడదురు గాని రండి. ఆ లగేజీ నాకు ఇవ్వండి. ముందు మదర్ క్యాథరిన్ దగ్గరికి మిమ్మల్ని చేర్చాలి. మదర్ మేరీకి కాల్ చేసి నిశ్చల హైదరాబాద్ చేరిన విషయం చెప్పి ఫోన్ నిశ్చలకి ఇచ్చాడు. మదర్ మేరీకి ముందుగానే మదన్ తెలుసు. చాలాసార్లు హైదరాబాద్ ఆశ్రమంకి వచ్చినప్పుడు అతని కారులో చర్చీలకి ప్రార్థన నిమిత్తం తీసుకుని వెళ్ళేవాడు. మదన్ గురించి మదర్ మేరీ కూడా చెప్పడంతో తనతో కారులో కూర్చుంది. కొద్ది సమయం తర్వాత ఆశ్రమం చేరుకుని మదర్ క్యాథరిన్కి నిశ్చలను పరిచయం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ వసతి ఏర్పాటు కూడా నిశ్చలకి చాలా నచ్చాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు మదర్ మేరీ స్వర్గస్థులయ్యారనే విషయం తెలిసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న నిశ్చల ఒక్కసారిగా తనకి లోకంలో ఇక నుంచి ఎవరూ లేరనే బాధకు గురవడం మొదలైంది. చిరునవ్వుతో ఆశ్రమంలో తిరుగుతూ ఉన్న తను తన గదికే పరిమితమయ్యింది. చాలా రోజుల వరకు తనని అలాగే వదిలేసిన మదర్ క్యాథరిన్ చివరికి తన గదికి వెళ్ళింది. కళ్ళల్లో నీళ్లతో ముఖం వాడిపోయి జీవోత్సవంలా కనిపిస్తున్న నిశ్చలను చూస్తూ, డియర్ చైల్డ్, ఎంతకాలం ఇలా గదిగే అంకితమవుతావు? నీకంటూ ఒక బాధ్యత ఉంది. మదర్ మేరీ తన తర్వాత నిన్నే ఆ ఆశ్రమంకు వారసురాలని నమ్మింది. నీ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. నీలాంటి ఎందరో అభాగ్యుల బాధ్యతను నీపై ఉంచింది. వాటిని చూసుకునే బాధ్యత నీది కాదా? ఆ బాధ్యతలను వదిలేసి నువ్వు ఎంతకాలం ఇలా ఉంటావో? నిన్ను ఇంత దూరం పంపిన మదర్ మేరీ ఆశయాన్ని నువ్వు చంపేస్తావా చెప్పు? అలా చంపేసి ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేస్తానంటే నాకు ఎలాంటి బాధ లేదు. ఆ విధంగా నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఆ మాటలు విన్న మరుక్షణమే ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, లేదు మదర్, నేను ఎప్పటికీ అలా చెయ్యను. నాకు ఎవరూ లేరనే బాధ నన్ను ఇంతకాలం కుంగదీసింది. మదర్ మేరీకి నేను ఇచ్చిన మాట మర్చిపోలేదు. నాలాంటి ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తాను. నన్ను నమ్మండి మదర్ అని తన గది నుండి రెడీ అయ్యి ఉద్యోగ వేటకు బయలుదేరింది నిశ్చల. తను చెప్పిన మాటలకి నిశ్చలలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషించింది మదర్ క్యాథరిన్. ప్రతిరోజు వెళ్ళడం రావడంతో కొన్ని వారాలు గడిచాయి. ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు నిశ్చలకి. కానీ ఎలాంటి నిరాశకు లోను కాలేదు. ప్రతి ప్రకటనకు తన బయోడేటాను పంపుతూనే ఉంది. సాయంత్రం పూట ఆశ్రమంలో పిల్లలకి పాఠాలు చెప్తూనే ఉండేది. అలా చెప్తున్న నిశ్చలకి దూరంగా తమాషాగా పిల్లలతో ఆడుతూ పాడుతూ తను కూడా పిల్లాడై
లెక్కల పాఠాలు చెప్తున్న మదన్ని చూసి ముచ్చటేసింది. క్లాస్ అయ్యాక తన దగ్గరకు వెళ్ళి, హలో మదన్ గారు, ఏంటో నన్ను పట్టించుకోవడమే మానేశారు. ఈ మధ్య నాతో మాట్లాడనే లేదు. అయ్యో నిశ్చల గారు, ఎంత మాట! మదర్ మేరీ చనిపోయిన తర్వాత మీరు ఒంటరిగా గదిలోనే ఉండిపోయారు. ప్రతిరోజు మీ గది దాకా వచ్చి మిమ్మల్ని ఓదార్చాలని అనుకున్నా కానీ ఎందుకో భయం వేసేది. కానీ అని ఆగిపోయాడు మదన్. అవును, మదర్ మేరీ మరణ వార్త నన్ను కుంగదీసింది. అందుకే అలా ఉండిపోయాను. కానీ నా గది దాకా వచ్చి ఎందుకు నాతో మాట్లాడలేదు? నేనంటే భయం ఎందుకు? నేనేం అంత మిమ్మల్ని భయపెట్టాను? అంది కోపంగా నిశ్చల. అయ్యో అదేం లేదు. మీరు అందరితో చాలా కలివిడిగా ఉంటారు. కానీ నాకే ఎందుకో మీ దగ్గరకు రావాలంటే భయం వేసింది. ఏంటి, నేను కలివిడిగా ఉంటాను కానీ నేనంటే భయం ఎందుకో? అంటే అది మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే ఎందుకో నాకు భయం అన్నాడు మదన్. చిరునవ్వు నవ్వింది నిశ్చల. అమ్మయ్య, బతికించారు. మీరు నన్ను ఎక్కడ తిడతారోనని భయపడ్డాను. దేనికి భయం? ఇప్పటి నుంచి మనమిద్దరం స్నేహితులం, చేతిని చాచింది నిశ్చల. దాంతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు మదన్. నీకు ముందే చెప్తున్నా మదన్, నేను ఫ్రెండ్స్ దగ్గర ఫార్మాలిటీస్ ఫాలో అవ్వను, సరేనా? అది కూడా ఇప్పటి నుంచే మొదలు పెడతా, సరేనా? రక్షించావు. నిన్ను రోజు నిశ్చల గారు, మేడం అంటే నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. ఎలాగో క్లాస్ అయిపోయింది కదా, మా హోటల్కి వస్తావా? నీకు చూపిస్తా. మా హోటల్ స్పెషల్ కాఫీ తాగితే నువ్వు జన్మలో మర్చిపోలేవు తెలుసా? నువ్వు నాలాంటి వాడివే మదన్, నీకు ఫార్మాలిటీస్ నచ్చవు అయితే. ఒక్క నిమిషం మదర్కి చెప్పేసి వస్తా అంటూ లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత శారీ మార్చుకుని చుడిదార్లో బయటకు వచ్చిన నిశ్చలను చూస్తూ ఉండిపోయాడు మదన్. చేతిని కళ్ళ ముందు ఊపుతూ, ఓయ్ మదన్, ఏంటి ఇప్పటి వరకు అమ్మాయిని చూడలేదా? తేరుకుని నవ్వుతూ, లేదు, ఇప్పటి వరకు శారీలో అమ్మమ్మలా ఉండేదానివి. అమ్మాయిలా కనిపించేసరికి ఎందుకో నన్ను నేనే నమ్మలేకపోయా. ఏంటి, నేను శారీలో అమ్మమ్మలా ఉన్నానా అని దిగాలుగా మొహం పెట్టింది. ఏదో ఫ్రెండ్స్ అన్నావని నిజం చెప్పేశా అని అనడంతో నిశ్చల మదన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఓయ్ ఆపవే తల్లి, బక్కగా ఉన్న గట్టిగా కొడుతున్నావు. నువ్వు కొట్టడం ఆపితే హోటల్కి తీసుకువెళ్తాను. దాంతో ఇద్దరూ నవ్వుకుంటూ హోటల్కి వెళ్ళారు. అంత పెద్ద 5 స్టార్ హోటల్ని చూసి నిశ్చల, మదన్, నువ్వు ఇంత పెద్ద హోటల్, డబ్బు ఉండి ఇంత సాధారణంగా ఉంటున్నావా? నిశ్చల, నేను సంపాదించిన ఈ ఆస్తి అంతా ఆశ్రమం నాకు పెట్టిన భిక్ష. అయినా డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మానవత్వం, ఆత్మాభిమానం ఎప్పటికీ పోవు. అందుకే ఆశ్రమంలోనే ఎక్కువ కాలం గడుపుతా. ఓహో పర్లేదు, నేను ఫ్రెండ్గా మంచివాడినే ఎంచుకున్నాను. నేను కూడా అంటూ వంత పాడాడు మదన్. అడగడం మర్చిపోయా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడా కూడా వేకెన్సీ లేదు. ప్రతిదానికి నేను అప్లై చేస్తూనే ఉన్నా. చూడాలి ఏం జరుగుతుందో. ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు పార్ట్నర్గా ఉంటావా? మదన్, నేనా? నాకేం తెలుసు? అయినా నువ్వు నీతో పార్ట్నర్గా, ఇంత పెద్ద మేనేజ్మెంట్గా నన్ను అడుగుతున్నావా ఈ ఒక్కరోజు పరిచయంతో? లేదు నిశ్చల, నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నీకు దేనినైనా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉంది. అదీ కాక నేను నా బిజినెస్ని మరింతగా పెంచాలనుకున్నప్పుడు దేవుని దయ వలన నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ రోజు మదర్ మేరీ కూడా నీ గూర్చి చెప్పారు. కానీ నేనే నిన్ను ఈ విషయం అడగడానికి అనుమానపడ్డాను. నీ ఆశయం వేరేది ఉందిగా, నాతో పనిచేస్తావో లేదో అని. మరి ఇప్పుడెలా అడుగుతున్నావు? ఇప్పుడు మనం స్నేహితులం కదా, ఏదైనా మాట్లాడుకోవచ్చు. మన మధ్య ఫార్మాలిటీస్ ఉండవు అని చెప్పాక ధైర్యంగా అడిగేశాను. కొంచెం సేపు అనుమానంగా ఆలోచిస్తూ సరే అని చిరునవ్వుతో బదిలిచ్చింది నిశ్చల. అయితే నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ రెడీ చేయిస్తాను. కాఫీ ఎలా ఉందో చెప్పనే లేదు అమ్మాయి గారు. సిప్ చేస్తూ, నా హోటల్ కాఫీ టేస్ట్ నాకే అడుగుతున్నావా? నీకు బుద్ధుందా? వెంటనే గట్టిగా నవ్వుతూ, ఓహో అవునవును మర్చిపోయాను, ఇప్పటి నుంచి నువ్వు పార్ట్నర్వి కదా అన్నాడు మదన్ చిరునవ్వుతో. సర్లే బాబుగారు, నన్ను ఆశ్రమంలో దించేస్తే ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటాను. అదేంటి అప్పుడేనా? కాసేపు మాట్లాడు. సరిపోయింది, నాకు అక్కడ చాలా పనులున్నాయి. నువ్వు రాకపోతే రాకపోయావు. ఆ కార్ కీస్ ఇవ్వు, నేనే వెళ్ళిపోతాను.
ఓయ్ అమ్మాయి, నీకు డ్రైవింగ్ వచ్చా? నవ్వుతూ, హా వచ్చు, మదర్ నేర్పించారు. సరే తీసుకుని వెళ్ళు, రేపు సరిగ్గా 10 గంటలకు హోటల్కి వచ్చి. కొద్దిసేపటికి ఆశ్రమం చేరుకుని కాల్ చేసింది నిశ్చల మదన్కి. హలో మదన్, ఇప్పుడే ఆశ్రమంకి వచ్చాను. రేపు ఇంటర్వ్యూ ఉంది, కాల్ లెటర్ వచ్చింది, నేను అటెండ్ అవ్వాలి, ఏం అనుకోవద్దు. మార్నింగ్ కాదు, ఈవినింగ్ వస్తాను, కార్ తీసుకుని వెళ్తాను, నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు కార్ తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, ఆల్ ద బెస్ట్. మార్నింగ్ పనిలో మునిగిపోయిన మదన్ ఈవినింగ్ నిశ్చల రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా రాత్రి 9 గంటలకు హోటల్కి కాల్ వచ్చింది. హలో, మదన్ గారేనా? హలో, అవునండి, నేను మదన్ మాట్లాడుతున్నా, మీరెవరు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. కార్ యాక్సిడెంట్ అయ్యింది, దాంట్లో ఒక అమ్మాయిని ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశాము. మీ కార్లోని విజిటింగ్ కార్డ్ ఉంటే కాల్ చేస్తున్నా. అవునా, ఆ కార్లో అమ్మాయికి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా సార్? లేదు సార్, ఏం కాలేదు, మీరు త్వరగా వస్తే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి. మదన్ బైక్ మీద గవర్నమెంట్ హాస్పిటల్కి ఆగమేఘాల మీద బయలుదేరాడు. హాస్పిటల్ గేట్ పక్కన చిన్న చిన్న స్క్రాచ్లతో మదన్ కార్ పార్క్ చేసి ఉంది. ఆ కార్ దగ్గరకు వెళ్ళగానే హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. సార్, మీరేనా ఆ రోజు మా పాపని యాక్సిడెంట్ నుంచి కాపాడారు? అవును సార్, నేనే, ఏవో ఫార్మాలిటీస్ అన్నారు. పర్లేదు సార్, నేను మదన్ అంటే ఇంకెవరో అనుకున్నాను, నేను చూసుకుంటాను. ఈ పేపర్ మీద సంతకం పెట్టండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. మీకోసం ఆ మాత్రం చేయలేనా సార్? మీరే అనుకున్నాను, మీ ఫ్రెండ్ మీలాగే ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లలను కాపాడింది సార్. ఇంతకీ ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యింది? నిశ్చలకి ఎలా ఉంది? ఒక స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయితే మీ ఫ్రెండ్ ప్రాణాలకు తెగించి ఆ బస్సుకి కార్ని అడ్డంగా పెట్టి ఆపింది. దాంతో ఆ వేగానికి కరెంటు స్తంభానికి గుద్దుకుంది మీ కార్. తలకు చిన్న దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశాము, ఆవిడకు ఏం కాలేదు. చాలా థ్యాంక్స్ అండి, క్షమించండి. ఇంతకీ మీ పేరు? నా పేరు సింహాచలం, ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కాల్ చేయండి. నేను ఇక వెళ్తాను సార్. మేడం 2nd ఫ్లోర్లో 3వ వార్డులో ఉన్నారు. ఓకే సింహాచలం గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని 2000 రూపాయల నోటును చేతిలో పెట్టాడు. ఎందుకండి మదన్ గారు, ఇది నా డ్యూటీ, మీ దగ్గర డబ్బు తీసుకోలేను. అయ్యో, అలా అంటే ఎలా? నా మేనకోడలికి ఇస్తున్నా, తనకు ఏదైనా కొని తీసుకుని వెళ్ళండి. ఇంకో విషయం, వచ్చే సండే మీ ఫ్యామిలీ మొత్తం హోటల్కి వస్తున్నారు, అంతే, ఇంకేం మాటలు లేవు, వెళ్ళండి. సరే సార్, నేను బయలుదేరుతాను అంటూ వెళ్ళిపోయాడు సింహాచలం. వాడ్ అప్పుడే కళ్ళు తెరిచిన నిశ్చలకి ఎదురుగా మదన్ నవ్వుతూ కనిపించాడు. ఏంటమ్మాయి, నువ్వు ఆ సర్కస్ ఫీట్ చేస్తావని తెలిస్తే వేరే కార్ సెట్ చేసేవాడిని కదా. నవ్వుతూ, సారీరా, నీ కార్ను పిల్లల ప్రాణాల కోసం వాడక తప్పలేదు, రిపేర్ నేను చేయిస్తాలే, ఫీల్ అవ్వకు. ఓయ్, దానికేం డ్యామేజ్ కాలేదు, నువ్వే కొంచెం డ్యామేజ్ అయ్యావు. పర్లేదు, ఇంకెవరైనా కార్ తుక్కు తుక్కు అయ్యేది. డ్రైవింగ్ బాగానే వచ్చైతే. అబ్బా రేయ్, నాకు డ్రైవింగ్ వచ్చు అని నిన్ననే చెప్పాగా. నీకు నీ కార్ చూసే వరకు అనుమానమే కదా. అది కాదే, బక్క ప్రాణివి, నీకెందుకే ఈ ఫీట్లు? కొంచెం తేడా జరిగినా నీ ప్రాణానికి ఏమయ్యేది? పర్లేదురా, నా ప్రాణం పోయినా ఆ 20 మంది ప్రాణాలు కాపాడానని సంతృప్తితో పైకి పోతాను. హహా, పైకి పోతావు, మరి నా పార్ట్నర్గా నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా? ఓరి నీ పార్ట్నర్షిప్ తగలయ్యా, ఆ విషయం మర్చిపోలేదు అంటూ నవ్వింది నిశ్చల. సర్లే, నిన్ను ఆశ్రమంకి తీసుకుని వెళ్తాను, పద. మరి నీ దగ్గర కార్ లేదుగా, ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయిగా. అన్నీ పూర్తయ్యాయి, పద బయలుదేరు. నడుస్తావా, ఎత్తుకొని తీసుకుని వెళ్ళాలా కార్ వరకి? రేయ్, నాకు తలకి దెబ్బ తగిలింది, కాళ్ళకి కాదు. లేచి కొంచెం నిలబడగానే తూలి మదన్పై పడింది నిశ్చల. కొంచెంసేపు వాళ్ళ కళ్ళు మాట్లాడుకోవడం మొదలయింది. రేయ్, చూసింది చాలు, పద వెళదాం అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు మదన్. మౌనంగా ముందుకు వెళ్ళిపోయాడు. చిలిపిగా నవ్వుతూ వెనకే అనుసరించింది నిశ్చల. ఆశ్రమం దగ్గర దించేసి హోటల్కి వెళ్ళిపోయాడు మదన్. నిశ్చల ఆలోచించడం మొదలుపెట్టింది. మదన్ చూసిన చూపులో నాపై ప్రేమ ఉందని తెలుస్తుంది, కానీ అది ఖచ్చితంగా ప్రేమ అని నేనెలా తెలుసుకోవాలి? కొద్ది క్షణాల్లో అతనిలో ప్రేమ, భయం కూడా కనిపించాయి. అది నాకు ఏదైనా అయ్యిందన్న భయమా,
లేక తను ప్రేమించిన అమ్మాయికి ఏదైనా అవుతుందన్న భయమా? లేకపోతే నేనే స్వచ్ఛమైన స్నేహాన్ని ప్రేమగా అపోహపడుతున్నానా? అయినా తనని ప్రేమిస్తే తప్పేముంది? నిద్రలోకి జారుకుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా చిరునవ్వుతో, గుడ్ మార్నింగ్ మేడం గారు, బాగా నిద్రపోయినట్లున్నారు. నిన్న ఎలాగో హ్యాండ్ ఇచ్చారు, మళ్ళీ దొరుకుతారో లేదో అని నేనే వచ్చాను. చేతిలో కాఫీ ముందు పెడుతూ మదన్ ఆవలిస్తూ, గుడ్ మార్నింగ్ రా, నువ్వేంటిరా సిగ్గు లేకుండా నా బెడ్రూమ్లో, దానికి తోడు బెడ్ కాఫీ ఒకటి దరిద్రంగా. ఓయ్ ఏంటా మాటలు? పోనీ కదా అని తెస్తే ఇలానే ఉంటుంది లేవే. అయినా నేను నీ బెడ్రూమ్లోకి ఏం రాలేదు, నువ్వే హాల్లో పడుకున్నావు, చూడు ఒకసారి. చుట్టూ చూసి, సారీరా, నిన్ను అనవసరంగా అన్నా, ఇప్పుడే రెడీ అయ్యి వస్తా, నా కాఫీ తాగేయకు సరేనా అంటూ తన రూమ్కి పరుగు తీసింది. 10 నిమిషాల తర్వాత కాఫీ కప్ అందుకొని సిప్ చేస్తూ, ఏంటి సంగతి, ఉదయమే తమ దర్శన భాగ్యం కల్పించావు? ఏం లేదే, అగ్రిమెంట్ మీద సంతకం కోసం. రేపటి నుంచి ఆఫీస్ హాలిడేస్, మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వదు, అందుకే వచ్చాను. నువ్వు రెడీ అయ్యి వస్తే హోటల్కి వెళదాం. నువ్వు పట్టువదలని విక్రమార్కుడిలా తయారయ్యావురా. సర్లే, ఇప్పుడే బయలుదేరుతాను అంటూ వెళ్ళిపోయి చీరలో ప్రత్యక్షమయ్యింది. ఏంటే నువ్వు మళ్ళీ ఇలా చీరలో దిగావు? మన హోటల్కే కదా వెళ్ళేది. ఓయ్, నీ పార్ట్నర్ని అయ్యుండి ఆ మాత్రం డిగ్నిటీ లేకపోతే ఎలాగా? అందుకే ఇలా. సరే సరే పద అంటూ కార్లో బయలుదేరారిద్దరు. కొంచెం ఇద్దరి మధ్య మౌనమే తాండవం చేసింది. రేయ్, మన హోటల్ దాటిపోతుంది అని నిశ్చల చెప్పడంతో కారాపాడు మదన్. ఒరేయ్, ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నీతో ఒక విషయం చెప్పాలి, దాన్నే ఆలోచిస్తూ ఇలా ఉన్నాను. నువ్వేమీ అనుకోవద్దు. ఆ విషయం చెప్పాక కూడా నాతో నువ్వు ఇలానే ఉంటానని ప్రామిస్ చెయ్యు. అది తప్పో ఒప్పో నాకే తెలీదు. బాగా ఎక్కువ సాగదిస్తున్నావు కానీ అసలు విషయం చెప్పు. 10 నిమిషాల తర్వాత, ఏంట్రా ఇంకా ఏం మాట్లాడడం లేదు? ఇదిగో నీకు ప్రామిస్ చేస్తున్నా కూడా. ఐ లవ్ యూ నిశ్చల. నీకు ఇష్టమైతే రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కళ్ళు మూసుకున్నాడు మదన్. 10 నిమిషాలు అసలేం వినిపించకపోవడంతో కళ్ళు తెరిచి చూశాడు. పక్కనే నవ్వుతూ నిశ్చల, నీకు ఇష్టమేనా నేనంటే? అవునురా, మనమేమీ టీనేజర్స్ కాదు, అంతలా నువ్వు భయపడి కళ్ళు మూసుకోవడానికి. అయినా కళ్ళెందుకు మూసుకున్నావురా? నీ ఆల్చిప్పల్లాంటి కళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ వాటిలో కోపం చూస్తే తట్టుకోలేమోనని అలా చేశాను. అయినా నిన్ను ఆ రోజు రైల్వే స్టేషన్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను, నీ ధైర్యం చూసి. కానీ నువ్వు ఇప్పుడు పిరికివాడిలా చెప్తే నాకు నచ్చలేదు. నేను నిన్ను లవ్ చేయను పో అబ్బాయి. పోనీ పెళ్లి చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. దాంతో నవ్వడం మొదలుపెట్టింది నిశ్చల. ఆమె చేతిని మదన్ తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడుతూ, ఈ చేతిని నా ప్రాణమున్నంత వరకు వదలను. సరే కానీ పెళ్ళెప్పుడు చేసుకుందాం మరి? మదర్కి మన విషయం చెప్పాలి కదా. ఆ విషయం నేనెప్పుడో చెప్పేశాను. ఏంటి, ఎప్పుడు చెప్పావు? నిన్న రాత్రి నిన్ను దింపిన వెంటనే. ఓరి దొంగ వెదవా, ముందే ప్లాన్ వేసుకుని నన్ను ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసా? అయినా ఎలా కనిపెట్టావు? తెలుసమ్మాయి, ప్రేమించిన వాళ్ళ దగ్గరే అమ్మాయిలు అంత చొరవ తీసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న హాస్పిటల్కి వచ్చే వరకు నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను. కానీ నువ్వు నిన్న తూలిపడిపోతూ నా కళ్ళల్లోకి చూసిన క్షణాన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కన్ఫర్మ్ చేసుకున్నా. నువ్వు చిలిపిగా నవ్వడం కూడా చూశాను. పళ్ళు పటపటా కొరుకుతూ కొట్టడం మొదలుపెట్టింది నిశ్చల. ఒసై, నేను నీకు కాబోయే భర్తని. నాకు తగలరాని చోట తగిలితే నీకే ప్రాబ్లం అంటూ పరుగుపెట్టాడు మదన్ తన గదిలోకి. వెనుకనే వెళ్ళిన నిశ్చల తలుపు తీయగానే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై స్వీట్ హార్ట్ అని ఫ్లోర్పై కనిపించింది. ఎదురుగా ఉన్న మదన్ని చూస్తూ ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుని, ఐ లవ్ యూ టూ, నన్ను వదిలి ఎక్కడికి పోనని నాకు మాట ఇవ్వురా అని మదన్ కళ్ళల్లోకి చూస్తూ చెయ్యి చాపింది. చిరునవ్వుతో చేతిలో చెయ్యి వేశాడు. ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతోందండి. అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.